లాస్ట్ వీడియోలో మనం ఖమ్మంలో ఉన్న యదులాపురం మున్సిపాలిటీ ఓవరాల్ గ్రోత్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ గ్రోత్కి రీజన్ అయ్యే రియల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి షార్ట్ అండ్ క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా తెలంగాణ గవర్నమెంట్ పుష్ గురించి చెప్పాలి. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఖమ్మం విజిట్ చేసినప్పుడు ఇదే బెల్ట్లో డెవలప్మెంట్ వర్క్స్కి ఇనాగ్రేషన్ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యులైన పాలేరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రిప్రజెంటేషన్ కూడా ఇదే ఏరియాకి ఉంది. అంటే ఈ జోన్కి స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాకింగ్ ఉంది. పొలిటికల్ సపోర్ట్ ఉన్న చోట డెవలప్మెంట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇది ఫ్యాక్ట్. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఈ బెల్ట్ చాలా స్ట్రాంగ్ అవుతోంది. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నర్సింగ్ కాలేజ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంది. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపోజల్ కూడా ఇదే జోన్లో ఉంది. అలాగే శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గరలోనే ఉంది. ఎడ్యుకేషన్ కాన్సంట్రేషన్ పెరిగితే హాస్టల్స్, అపార్ట్మెంట్స్, కమర్షియల్ షాప్స్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. కనెక్టివిటీ కూడా మేజర్ ప్లస్. దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కారిడార్ బూస్ట్ ఉంది. అమరావతి నాగ్పూర్ హైవే ప్రపోజల్ కూడా ఈ సైడ్కి అడ్వాంటేజ్ ఇస్తుంది. ఇది విజయవాడ మరియు విశాఖపట్నం వంటి మేజర్ సిటీస్కి ఇండైరెక్ట్ కనెక్టివిటీ అడ్వాంటేజ్ ఇస్తుంది. వితిన్ 5 to 10 minutes లేదా 5 to 10 kilometers రేడియస్లోనే స్టోర్స్, హాస్పిటల్స్, స్కూల్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఆల్ అవైలబుల్. అంటే డైలీ లైఫ్ కన్వీనియన్స్ ఆల్రెడీ సెట్ అయింది. ప్రెజెంట్ 2026లో చూస్తే ఎడ్యుకేషన్ ప్లస్ హైవేస్ ప్లస్ పొలిటికల్ పుష్ కంబైన్ అవ్వడంతో ఈ బెల్ట్ స్టడీగా గ్రో అవుతుంది. వచ్చే 5 yearsలో కమర్షియల్ బిల్డింగ్స్, హాస్టల్స్, అపార్ట్మెంట్స్ పెరిగే ఛాన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ గురించి మాట్లాడితే లాస్ట్ వీడియోలో నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పాను. ఇక్కడ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది మీ డిసిషన్. బట్ పర్సనల్గా నేను సేఫ్ అండ్ కరెక్ట్ ప్లేస్ ఏదో తెలుసుకోవడానికి చాలా మందిని అడిగాను. గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేశాను. నాకు ఎక్కువగా మౌత్ టాక్గా వినిపించిన పేరు శ్రీ సిటీ ప్రాజెక్ట్స్. చాలా మంది క్లియర్గా చెప్పారు ఎందుకు వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో రీజన్స్ కూడా చెప్పారు. ఆల్రెడీ ఫ్యామిలీస్ సెటిల్డ్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ అండ్ రెప్యుటేషన్ ఏరియాలో స్ట్రాంగ్గా ఉంది. ప్రాజెక్ట్ ఓనర్స్ కూడా వెల్ నోన్ పర్సనాలిటీస్ అని నాకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారో ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. బట్ శ్రీ సిటీ ప్రాజెక్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ చేయాలి, సేఫ్ పాయింట్ ఏది అన్నది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో గ్రోత్ గురించి చెప్పాం. ఈ వీడియోలో డెవలప్మెంట్ క్లియర్ పిక్చర్ ఇచ్చాం. నెక్స్ట్ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్కి ప్రాపర్ కంక్లూజన్ ఇస్తాను. స్టే కనెక్టెడ్.